మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఇప్పుడు ఓవైసీ ఎంఐఎం అక్కడ ఏం చేసినప్పటికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మా దృష్టిలో మాత్రం ఓవైసీ చాలా ప్రామినెంట్గా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ బీజేపీ ఎంపీలే అలాంటి పనులు చేయలేకపోతున్నారు. మీరు ఓవైసీని చూసి నేర్చుకోండి, ఓవైసీ చాలా గ్రేట్గా వర్క్ చేస్తున్నారు, ఆయన బెస్ట్ అనే మాటని మోదీయే అన్నారనేది విన్నాం మేము. లేదండి, రిలేటింగ్ టు సోషల్ మీడియా. ఓకే, ఈ వాజ్ రెఫరింగ్ టు సోషల్ మీడియా. నేను ఆ మీటింగ్లో ఉన్నాను. మీ మీడియా చూడండి, మీ సోషల్ మీడియా చూడండి, ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. 8 మంది ఉన్న ఎంపీలు, అక్కడ ఒక్క ఎంపీ ఆయన సోషల్ మీడియా మీ 8 కంటే ఎక్కువ ఉన్నదని. అది వాస్తవం, అది వాస్తవం. డెవలప్మెంట్ 2-3 ఉన్నాయి కారణాలు. ఫస్ట్, రాజకీయాలలో మీడియా అనేది చాలా ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. మీడియా అంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత యూట్యూబ్లు, తర్వాత సోషల్ మీడియా. ఇప్పుడు ఇవెంతున్న సోషల్ మీడియా కూడా ఇంకెక్కువ పెరుగుతుంది వీటికంటే. అయితే దీంట్లో వాస్తవంగా మా దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి. మేము రామచంద్రరావు గారితో డిస్కస్ చేసినాము, కరెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, వాస్తవంగా నేను 3 పార్టీలు ఉన్నా, ఇది 3వ పార్టీ. అయితే నాకు కొన్ని వేరే వాళ్ళకి తెలియదు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నట్టు రాజకీయ జీవితం. అంటే అక్కడ ఎందుకంటే నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా వాళ్ళందరూ 2 ఆడ మేనేజర్లు, కేటీఆర్ నా దగ్గర పనిచేసేది. తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను చూసినాను సోషల్ మీడియా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా చూస్తున్నా మా దగ్గర. అయితే అక్కడ సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నటోళ్ళు ఓన్లీ అబౌట్ 200 పోస్ట్స్ ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ పోస్టులు ఉంటాయి కదా, 200-300. కాంగ్రెస్లో కూడా అంతే యాక్టివ్ పోస్ట్ ఉన్నట్టు 200. బీజేపీ దగ్గర 37,000 సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి. అంటే బూత్కి ఒక సోషల్ మీడియా కన్వీనర్ ఉంటాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే, మేము సోషల్ మీడియాకు బడ్జెట్ 0 మాకు, లిటరలీ. ఇంకేదో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు, కానీ నంబర్ల లాజ్ ఉన్నా కూడా ఈ మీడియా అండ్ సోషల్ మీడియాలో కూడా పైసలు ముఖ్యం. అక్కడ నేనున్నప్పుడు అప్పుడే 4 కోట్ల బడ్జెట్ ఎవరు టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు తర్వాత పీక్ పవర్లు ఉన్నప్పుడు వాళ్ళు దాదాపు 70-80-100 కోట్లు ఉండేది. ఏది ఈ యూట్యూబ్లకు. నన్ను నాట్ టాకింగ్ అబౌట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది కాదు, పార్టీ ఇచ్చేటి. మా దగ్గర 1 కోటి రూపాయలు కూడా చక్కగా బడ్జెట్ ఉండదు. అది మంచిదే. ప్రధానమంత్రి మోడీ గారు కూడా మీరు ఆర్గానిక్లీ చేయాలి, కానీ ఎందుకంటే మీరు నంబర్స్ ఉన్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు మీడియాకే పైసలు కాదు, సోషల్ మీడియాలో కూడా పైసలు అవసరం. కన్సల్టెంట్స్ ఉంటారు. నాకు 1,00,000 రూపాయలని ఓ గంప నిండా లైక్స్ ఇస్తా, లేకుంటే నేను రీట్వీట్లు చేస్తాను. తర్వాత సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా పైసలు పెడితే బూస్ట్ ఇవన్నీ అవుతాయి. మా వాళ్ళు ఎవరైనా చేస్తారా? నేను చేస్తానా? నేను ఎప్పుడైనా బూస్ట్ చూసిందా? అది చేయరు. వాళ్ళే ఉంటాయి. వాళ్ళే ఎట్లుంటాయంటే, ఇంకోటి అప్పుడు పట్టుబడితే ఏం చేసిందంటే, నేను ట్వీట్ చేసినా, నేను పోస్ట్ చేసినా కూడా నేను బూస్ట్ చేయను. నా చుట్టుపక్క 1000 ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళు దాన్ని బూస్ట్ చేస్తారు, ట్వీట్ చేస్తారు, లైక్ చేస్తారు, పైసలు ఇచ్చి బూస్ట్ చేస్తారు. అయితే అటువంటి మా స్ట్రాటజీస్ మా దగ్గర లేవు. నేను అది ఉండాలని చెప్తలేను. అండ్ మోడీ గారైనా రామచంద్రరావు గారైనా దీనికి వ్యతిరేకం. ఆర్గానిక్లీ గ్రో కావాలని, ఆర్గానిక్ గ్రో అయితే టైం పడుతుంది. ఇప్పుడు రీఆర్గనైజ్ అవుతున్నాము, స్ట్రాంగ్ అవుతాం. ఓకే, అయితే ఇప్పుడు మనం కేటీఆర్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఓడిపోవడానికి రీజన్స్ కేటీఆర్ చెప్తున్నప్పుడు, మేము 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు తెచ్చినాం, దాని బదులు 33 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచేవాళ్ళము అనేది. 100 కోట్లు పెడుతున్నారు అన్నప్పుడు ఐ నో పేర్లు యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్తాను. దటాంచి బిడ్డ నేను జైలు వేస్తా, నాకు ఇచ్చే యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ నోట్లో చాక్లెట్ పెట్టినట్టు 10 లక్షలు ఇచ్చిండ్రు. ఇటువంటి 60 యూట్యూబ్ ఛానల్ కొన్నాడు. 2 కొనమ్మను అంటే జైలు వేసిండు. మీరు తెలుసు, మన తీన్మాన్ వల్లనైనా, లేకుంటే రఘు అయినా, ఇది మన తొలి వెలుగు రఘు, ఎంతోమంది ఉన్న జైలు వేసిండు, హింసించిండు. అయితే హింసించిండు, బ్లాక్మెయిల్ చేసి అధికారం వాడి గుంజుకున్నాడు ఛానల్. అయితే ఇవి వాస్తవం కాదా? ఇప్పుడు ఆయన మాట్లాడతాడు.
ఇప్పుడు ఇన్నిట్లలో కూడా అందులో సోషల్ మీడియా వేదికగా ఏం జరుగుతున్నాయనే దాంతో పాటుగా ప్రభుత్వ పాలనకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది నేను ఈ మధ్యన మాట్లాడినటువంటి బీఆర్ఎస్ ఎంపీ రఘునందన్ కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నా ఫోన్లు ట్యాప్ చేస్తుంది అనేది. సో ఎక్స్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు కూడా అన్నది ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తోంది. యాక్చువల్గా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ అనేది, ఇప్పటికీ అది రన్ అవుతోంది, సిట్ దగ్గరికి వెళ్తున్నారు, నోటీసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుందా? ఈ నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ లాగా ఫోన్ ట్యాపింగ్ అనేది రన్ అవుతూనే ఉంటుందా? కొంచెం ఉంటుండొచ్చు అండి, నాకు అప్పుడు ఉన్నట్టు అనిపిస్తలేదు. అప్పుడు నేను ఐఎమ్ ఎ విక్టిమ్, ఐ ఆల్సో హ్యావ్ ప్రూఫ్స్ అండ్ ఆల్ దాట్. అప్పుడు లార్జ్ స్కేల్లో చేసిండ్రు, పట్టుబడ్డారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లో ఆయన పోయి అమెరికా ఎందుకు పారిపోవలసి వచ్చింది ప్రభాకర్ రావు? తర్వాత హార్డ్ డిస్క్లు మూసినదిలో ఎందుకు వేయవలసి వచ్చింది? అది క్లియర్ అడ్మిషన్. ఫోన్ ట్యాపింగ్ లార్జ్ స్కేల్ అయింది. లార్జ్ స్కేల్ అంటే హ్యూజ్. లార్జ్ స్కేల్లో కాకుండొచ్చు, అవుతుండొచ్చు, నాకు తెలియదు. ఈ ప్రభుత్వంలో అయితే అవుతుండొచ్చు, రఘునందన్ రావు గారికి తెలిసిండొచ్చు, కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, ఇన్నట్టు కూడా తెలియదు. అండ్ అవుతుండొచ్చు, ఇంతో అంతో అవుతుండొచ్చు, కానీ ఆ స్కేల్లో అయితే ఎప్పుడు కాలేదు. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను ట్యాప్ చేసిండ్రు, అండ్ వీళ్ళకు అసలుకు అది ఎట్లా చెప్తున్నారు? హౌ కెన్ దే సే దట్ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి? టీఆర్ఎస్ రఘునందన్ రావు అండొచ్చు, దాని వాస్తవాలు కొన్ని తెలిసిండొచ్చు, కానీ వీళ్ళైతే అనలేరు. తప్పనిసరిగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ఎవరిని నమ్మరు, అండ్ మంచిగా తీయ మాట్లాడతారు కానీ నమ్మరు. అండ్ ఇన్సెక్యూరిటీ బాగా పెరిగింది. నేను అందుకే ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిండ్రు. ఇక దాంతో ఆ పార్టీయే ఖతమైంది. సో నిజంగా ఖతమైపోయిందా? మేము మళ్ళీ రెజ్యూనేట్ అవుతున్నాము, మేము ఎక్స్పాండ్ అవుతున్నాము, మాకు మద్దతు అనేది వస్తుంది, పాజిటివ్ సైడ్ అనేది ప్రజల నుంచి మాకు వినిపిస్తోంది అనేది బీఆర్ఎస్ చెప్తోంది కదా? అది నడిచేది మీడియా అండ్ సోషల్ మీడియా మీద నడుస్తుంది. ఎట్లయితే పేషెంట్ ఐవీ ఫ్లూయిడ్ మీద నడుస్తుందో వాళ్ళ ఐవీ ఫ్లూయిడ్ పైసల మీద నడుస్తుంది పార్టీ, లేకుంటే లేదు. అయితే ఎన్నో ప్రాంతాలలో అసలు ఊర్లలో ఒక్క కార్యకర్త కూడా లేదు. కొన్ని ఊర్లలో వాళ్ళు నడిచేది మీడియా అండ్ మనీ ఇన్ఫ్యూషన్, వాళ్ళను దగ్గర పెట్టుకుంటున్నారు. నాకు తెలిసేంతవరకు ఇక్కడ చెప్తున్నారు, మీరు ఏం భయపడకండి, మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాము అని మందని కాపాడుకుంటేందుకు ఆయన చెప్తున్నాడు. బీజేపీ ఆయన దగ్గర పోదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర పోతే మేము ఖతమవుతాము. ఆడ ఢిల్లీ అయినా ఇక్కడ రామచంద్రరావు గారైనా వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని దగ్గర తీసుకురావద్దని. మేమున్నా ఇంతకుముందు ఓడిపోయిన కారణమే అది. మీరు కవితని జైలు వేయలేదు, అందుకే మేము ఓడిపోయినామని నా అభిప్రాయం. అది కవితని జైలు వేసినాక 8 మంది ఎంపీలను గెలిచినాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఏమైనా పొత్తు ఉంటే వాళ్ళిద్దరికి ఉంటుంది, కాంగ్రెస్కు అండ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రాజ్యసభలో కలిసి ఓటేసిండ్రా, లేకుంటే 3 చట్టాలకు ఇది న్యూ ఫామ్ బిల్స్ అని ఉండే, ఇద్దరు కలిసి కొట్లాడినరు. మున్గోడ్ ఎలక్షన్స్ అలా రాహుల్ గాంధీ యాత్రకు, ఇది భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్ పంపింది కేసీఆర్ కేటీఆర్ఏ. ఇటువంటి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఆర్టీఐ పెట్టిన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ బస్సెస్ ఆర్టీఐకు పైసలు ఇస్తే ఎవరు ఇవ్వాలి? ఇప్పటి వరకు రాలేదు. అప్పుడు ఇంక ఏమి సాధారణంగా సాధారణ ప్రజలు పెడితే 1 నెలనో 2 నెలలో ఆన్సర్ రావాలి. ఎంపీ పెడితే 10 రోజులు 20 రోజులు, ఇప్పటి వరకు రాలేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ వచ్చింది కదా, దానికి ఆర్టీసీ బస్సెస్ పోయినాయి మున్గోడు నుంచి. ఆ ఆర్టీసీ బస్సెస్ టీఆర్ఎస్ పే చేసిందని నాకు నమ్మకం ఉంది. అందుకే తీర్చేందుకు ఆర్టీఐ వేస్తే ఇప్పటి వరకు సమాధానం రాలేదు. అయితే కలిసి పనిచేస్తున్నాం, అనంత తీసిపెట్టండి. మీరు ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది కదా, అరే ఎన్నేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక్కరిని చేయలేదు. కాళేశ్వరం గురించి చేయలేదు, రైస్ రీసైక్లింగ్ స్కామ్కి వేయలేదు, ఎలక్ట్రిసిటీ స్కామ్కి వేయలేదు. ఎన్ని ఫోన్ ట్యాపింగ్ దానికి ఒక్క అరెస్ట్ కాలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం అప్పుడు నేను కూడా ఉంటుంది, ఓ డ్రోన్ షాట్ తీసుకుంటేనే జైలు వేసిండ్రు. అంటే ఎందుకు వేస్తలేరు కాంగ్రెస్ పార్టీ జైలు, ఎందుకు వేస్తలేరు? అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు బాగానే వేయాలని ఉన్నా కానీ అక్కడ మెయిన్ నుంచి వస్తుంది ఏంది, ఢిల్లీ కాంగ్రెస్ నుంచి వీళ్ళ మీద ఒత్తిడి.
ఓఏసీతో దగ్గర సంబంధాలు పెట్టుకోండి, కేసీఆర్ కేటీఆర్ తోటి దగ్గర సంబంధాలు పెట్టుకోండి. అవసరం ఉంటుంది రేపు. ఎందుకంటే బీజేపీ అయితే ఒకరే కొట్లాడతారు, ఎవరితో పొత్తు పెట్టుకోండి, పొత్తు పెట్టుకోకుండా కొట్లాడతారు. వాళ్లకు దే కీపింగ్ ది ఛానల్స్ ఓపెన్, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ను, అండ్ ఇటు ఎంఐఎంతో దగ్గర సంబంధాలు పెట్టుకుంటున్నారు.